హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందుగా అయితే అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు అందరూ ఈ పండగ అనేది ఎలా చేసుకున్నారు ఏంటి అనేది చెప్పండి. మాకైతే మా పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే మేము ఇలా కట్టించామన్నమాట. రక్షాబంధన్ అంటే మామూలుగా ఏదో గిఫ్ట్లో లేదంటే మనీనో లేదంటే ఇంకోటి ఏదో ఆలోచించి అనుకుంటారు కదా. కానీ నాకు తెలిసినంతవరకు నా ఒపీనియన్ ప్రకారం అయితే ఏ గిఫ్ట్ తీసుకోవద్దండి, ఏ అమౌంట్ తీసుకోవద్దండి. ఎప్పుడైనా నాకు ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. నాకు ఏ కష్టంలో అయినా కూడా మీరు ఒక అన్నగా ఒక తమ్ముడుగా నాకు తోడుగా ఉంటే చాలు అని ఒక మాట అనేది తీసుకోండి. నా ఒపీనియన్ అయితే ఇదేనండి. చూడండి ఫ్రెండ్స్, మా చంద్ర, నీ ఫీలింగ్ ఏ చంద్ర? సాడా? ఎందుకు? 5 రూపాయలు ఇచ్చాడు. ఇంకెంత ఇవ్వాలా? 100 రూపాయలు ఇవ్వండి. 100 రూపాయలు. నువ్వు డబ్బుల కోసం కట్టినావా, అన్న కోసం కట్టినావా? అరే ఈడు పెట్టేసరా, రివీల్ చేసేసా. ఇప్పుడు నువ్వు అన్నకి రాఖీ ఎందుకు కట్టినావు? మరి నువ్వు డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? లేదంటే కట్టవా? ఎందుకని? చూసారు కదండి, ఇలాంటి అన్నా చెల్లెళ్ళు అక్కదమ్ముళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారా? ఉంటే నాకు కామెంట్ చేయండి. డబ్బులు ఇస్తేనే నేను రాఖీ కడతాను, గిఫ్ట్ ఇస్తేనే నేను రాఖీ కడతాను అని డిమాండ్ చేస్తుందన్నమాట. రాఖీ కట్టే దాంట్లో ఇలాంటి తప్పులు అయితే ఎవరు చేయొద్దు. గిఫ్ట్ల కోసము మనీ కోసం అయితే రాఖీ అనేది కట్టద్దండి. ఇది నా ఒపీనియన్ అనమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ రక్షాబంధన్.